హలో అండి. ఈరోజు నేను కరివేపాకుతో కారం పౌడర్ సింపుల్గా నేనే ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా ఒక 25 ఎండుమిర్చిని ఈ విధంగా సన్నని మంట మీద వేగించుకున్నాను ఆయిల్ వేసి. ఎందుకంటే లోపల వేగకుండా బయట మాడిపోకుండా ఉండాలంటే సన్నని సెగ మీద చక్కగా కొంచెం ఓపికతో వేగించుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ చూసారుగా, చిన్న సైజ్ బౌల్తో కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు అండి. అందులో హాఫ్ అయినా వేసుకోవచ్చు, అంతైనా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. కొంతమంది కరివేపాకు ఎక్కువగా తీసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. దీన్ని ముందుగానే వాష్ చేసుకొని ఒక రోజల్లా ఎండలో నేను ఆరబెట్టుకున్నానండి. త్వరగా వేగిపోతుంది అలా చేసడం వల్ల. ప్రతిరోజు అన్నంలో ఒక ముద్దలోకి ఈ పౌడర్ తీసుకుంటే చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. 2 స్పూన్ల ధనియాలను కూడా నేను ఈ విధంగా సన్నని సెగ మీద దోరగా వేగించుకున్నాను. ఇప్పుడు వేగించుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఎక్కువ అవసరం లేదండి, చాలా లిటిల్ బిట్. ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది, చాలా తక్కువ వేసుకోండి. ఒక 10 నుంచి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. కొంచెం ఉప్పు రుచికి సరిపడా చూసి వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పచ్చి జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. చూడండి, ఈ విధంగా చేసుకున్నాను. నేను మరీ మెత్తగా ఇష్టపడనండి, కావాలంటే ఇంకా మెత్తగా వేసుకోవచ్చు పౌడర్ లాగా. ఇప్పుడు ఇందులోకి పుట్నాలు, వేయించిన పల్లీలు కూడా వేసుకున్నాను. వాటిని కొంచెం పల్స్ విచ్చుకుంటా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేస్తే పౌడర్లో కలిసిపోయి అంత రుచిగా ఉండదండి. ఇష్టం ఉన్నవాళ్ళు బాగా మెత్తగా కూడా చేసుకోవచ్చు. నాకు కరివేపాకు ఇలా ఉంటేనే ఇష్టం. ఒక్కసారి ప్రయత్నం చేసి ఎలా ఉందో చెప్పండి.